శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదినోత్సవంలో భాగంగా నిర్మల్ పట్టణ ఆర్యవేశ సంఘ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. 4వ రోజు అమ్మవారి అభిషేకం పారాయణంతో వాసవి మాత సంకీర్తనతో మారుమోగింది. 26వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతున్నారు. యజ్ఞం, వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నప్రసాద వితరణ, వస్త్రదానం, నగర సంకీర్తన లాంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఇక వాసవి మాతకు 108 కలశాలతో లక్ష పూలతో అభిషేకం అనంతరం మహాప్రసాద వితరణ ఉంటుందన్నారు. నిర్మల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం, కమల్ రోడ్, సిల్వేరి భవన్, నాయుడువాడలో గల అమ్మవారి టెంపుల్ ద్వారా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించడానికి మా అన్ని కమిటీలు కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అది మీ అందరి సహకారంతో దినదినం అభివృద్ధి చెందుతూ అమ్మవారి ప్రశాంతతని కనబడుతుంది. అలాగే ప్రతిరోజు వైభవంగా అమ్మవారి అభిషేకము నిర్వహించడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఇందులో ఏంటంటే మీ ప్రియదర్శన గారికి అమ్మవారు వస్తుంది. కంటిన్యూ 4 రోజులు ఉన్న 7 రోజులలో 4 రోజులు మీ ప్రియదర్శన గారికి అమ్మవారి ఆజ్ఞ వచ్చింది కాబట్టి ప్రియదర్శన గారి వారు కూడా అదృష్టవంతులు. అలాగే 20 రేపు సాయంత్రము 5:30 గంటలకి సేమ్ అమ్మవారి పారాయణము, అలాగే అమ్మవారి అభిషేకము వైభవంగా నిర్వహించడానికి గన్నారపు సచిన్ మరియు అన్నపూర్ణ గారు వాళ్ళు కూడా పూనుకుంచడం జరిగింది. కాబట్టి మీ అందరు కూడా ఇదే మా ఆహ్వానం. వారి తరఫున అలాగే మన కమిటీ తరఫున కూడా మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఇంతకుముందు చెప్పినట్టు ఆర్యవైశ్య పట్టణ మూల విరాట్కి జొన్నల మనోహర్ గారు, వారు వరలక్ష్మి వారు మనకు పూజ నిర్వహిస్తున్నారు. కాబట్టి 5:30 గంటలకు ఖచ్చితంగా మీరు శుక్రవారం రోజు అమ్మవారి టెంపుల్లో మీ అందరు మహిళలు ఉండాలి. అదే రోజు సాంస్కృతిక కార్యక్రమాలు, భరతనాట్య కార్యక్రమాలు కూడా ఉంటున్నాయి. అలాగే సాయంత్రం కోలాటాలు మీ మహిళలతోని, ఆ తర్వాత అల్పాహారం ఉంటుంది. శనివారం రోజు మీకు ఇంతకుముందు చెప్పినట్టే యజ్ఞ కార్యక్రమం ఉంటుంది. యజ్ఞం అనంతరము మనము అనాథలకి అలాగే వృద్ధాశ్రమంకి వెళ్ళి దాదాపు 30 మంది 27 మంది దాకా వాళ్ళకు వస్త్రాలు మన అమ్మవారి తరఫున